కొత్త నిబంధనలో చూస్తూ ఒక యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు? సారేపాతి విధవరాల గురించి చూస్తూ, దేశంలో అంతమంది విధవరాలు ఉండగా ఏలియా అక్కడికే పంపాడు. ఎందుకు పంపాడు అంటారు అని చెప్పి యేసయ్య చెబుతున్నాడు. ఆమె దగ్గరకు తప్పనిచ్చి ఎక్కడ పంపబడలేదు. ఎందుకంటే అక్కడ హృదయం ఉంది. దేవుడు సర్వజ్ఞాని కదా, ఏదైనా చెబితే వినే హృదయం ఉంటే గ్యారంటీగా వాళ్ళకి ఒక స్వరము గ్యారంటీగా పంపుతాడు. అశ్రద్ధ చేసేవాళ్ళు కాదు, అలక్ష్యం చేసేవాళ్ళు కాదు, గర్వంతో వ్యతిరేకించే వాళ్ళ కొరకు కాదు, విధేయత చూపే వాళ్ళ కొరకై దేవుడు ఆ యొక్క అద్భుతం చేసి ప్రూవ్ చేయకుండా ఆయన ఉన్నాడు. అందుకని దేవుని సంగతుల విషయంలో ఆర్గ్యూ పెట్టుకోకండి, తగాదలు పెట్టుకోకండి, సనగకండి. దేవునికి కోఆపరేట్ చేయండి. ప్రభువా నన్ను నడిపించండి, ఆయన నీ శక్తిని ప్రూవ్ చేయాలి, నీ తెలివి, నీ జ్ఞానం ప్రభువా మాకు అనుగ్రహించి మమ్మల్ని ఉపయోగించే దేవుడు అని మేము నమ్ముతున్నా. ప్రభువా నీ ఆశీర్వాదం కావాలి, నీ ఇచ్చే ఆశీర్వాదం నా మైండ్కి, నా హృదయానికి, నా జీవితానికి, నా ఫ్యామిలీకి, నా ఫైనాన్స్లో ప్రభువా నీ ఆశీర్వాదం కావాలని మనం కోరుకోవాలి. హల్లెలూయా. దేవుడు ద్వారాలు తెరిచేవాడు, పరలోక ద్వారాలు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సూపర్ నేచురల్ డోర్స్ నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు సూపర్ నేచురల్ డోర్స్? ఎత్తట్లేదు చూడ, ఇంకా వెనకబడి ఉన్నారు. దాచబడిన ధననిధి నమ్ముతున్నారా? చెప్పండి. ఈ లోకానికి దేవుని శక్తిని చూపెట్టి నిన్ను ఆస్వాదించి ఆశీర్వాదంగా మార్చాలి దేవుని ఆలోచన. ఇప్పుడు నువ్వు విత్తనమే కోఆపరేట్ చేయాలా లేదా? చెప్పండి. దేవుడు నిన్ను ఆ మనుషులు ఎదురు తీసుకెళ్ళి ప్రూవ్ చేయాలంటే దేవుడు ఎలాంటి వాడో, ఆయన దయ ఎలాంటిదో, ఆయన ఒక మనిషిని దీవిస్తే ఎలా ఉంటాడో బైబిల్లోనే కాదు నీ జీవితంలో ప్రత్యక్షంగా నిన్ను అనుభవించినట్లుగా చేసి నీ ద్వారా దేవుని దయకు ప్రూఫ్, సాక్షిగా దేవుడు చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.